వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ పసుపు బోర్డు వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటులో రైతుల 3 దశాబ్దాల కృషి ఉందని ఎంపీ అరవింద్ అన్నారు. దేశంలో ప్రతి ఏడాది పసుపు ద్వారా 30,000 కోట్ల టర్నోవర్ జరుగుతుంది అన్నారు. పసుపు సాగులో రైతులు రసాయనాలు వాడడం తగ్గించి ఆర్గానిక్ వైపు వస్తే లాభం చేకూరుతుంది అన్నారు. పసుపు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను అందించాలని కోరారు. పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం నిజామాబాద్లో ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉంది అన్నారు. పసుపు బోర్డు యొక్క ఏర్పాటు గత సంవత్సరంలో అయిన విషయం మనకు తెలిసిందే. అంతకంటే ఒక సంవత్సరం ముందర నరేంద్ర మోడీ గారు మనందరికీ మన ప్రాంతానికి వచ్చి అనౌన్స్ చేయడం, గత 3 దశాబ్దాల నుంచి రోడ్డెక్కి పసుపు బోర్డు కోసం చేసిన ప్రతి పసుపు రైతు కృషికి నేను వాళ్ళకి అభినందనలు తెలియజేస్తాను. పసుపు ఇవాళ 30,000 కోట్ల టర్నోవర్ చేస్తున్న ఒక పదార్థంగా మనకు ఒక కమాడిటీగా 30,000 కోట్ల టర్నోవర్ జరుగుతోంది పసుపు మీద. దిస్ ఈజ్ హ్యూజ్. అండ్ ఈ గత 4-5 సంవత్సరాల నుంచి ఇది బాగా పెరగడం జరిగింది. పంట మన గంగాధర్ గారు మాట్లాడుతూ పంట తెలంగాణలో విస్తీర్ణత తగ్గింది అన్నారు. కానీ తెలంగాణలో తగ్గింది, దేశవ్యాప్తంగా విస్తీర్ణత చాలా పెరిగింది. సో దీనికి కూడా టర్మరిక్ బోర్డుకి నేను కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. తెలంగాణలో విస్తీర్ణత తగ్గడానికి మేజర్ కారణం లేబర్ కాస్ట్. మహారాష్ట్రలో మీకు 2,500-3 వేలకి పసుపు పండుతుంటే మన జిల్లాలో 4,500-5,000 రూపాయలకి పసుపు పండుతుంది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. నేను రైతులకి టర్మరిక్ బోర్డు ద్వారా దయచేసి ఆర్గానిక్ వైపు రండి, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లో దాని గురించి అవగాహన తెలుసుకోండి. మన ప్రాంతంలో కొంచెము ఈ మందులు యూరియాలు ఎక్కువ వాడడం వల్ల ఎక్స్పోర్ట్స్ కి ఇబ్బంది జరుగుతూ ఉంది. రేపు మీరు ఆర్గానిక్ వాళ్ళు చెప్పినట్టు మీరు పంట పండించే దానికి రెడీ అయ్యి మీరు ఒక్కటై 100 ఎకరాలు కాదు